3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొడుకు 2 3 3 2 ఏనాడు 5 ఏళ్ళ కన్న కొడుకు 5 దేశపతి మారా నేను పెద్దోని అయినా పో పెద్దోని కాదురా పెద్దోని అయినట్టు కొడుక అమ్మో ఏంది కొడుక ఏందిరా ఎవరు నీ మీద ఎక్కుతా పో నేను నా మీద ఎక్కుతా నేను బతుకుతానారా ఏం కాదే నీవి ఎక్కుతా నా మీద ఎక్కుతావా సరే కొడుక అమ్మా అవ్వా గుమ్మడికాయ ఎంత ఉంటది గుమ్మడికాయ ఎంత ఉంటది కొడుక గింత ఉంటదా మరి తీగ ఎంత ఉంటది తీగే గింతే ఉంటది కొడుక గింత తీగ గింత కాయను మోత్తలేదా మోత్తాందిరా అమ్మో అవ్వ నేను ఏమి ఎక్కుతా పో కొడుక గదే నార గుర్రం ఎక్కడే ఉంది పోడా అయ్యా పొలగానికి లేస్తలేదు ఇంకా ఉరికా చెక్కానంటే గట్నే నారా గొర్ర గొర్ర బండికి వాళ్ళు లెక్క పిడి గుసుకొదరేట దాదరండి పోరడు పాడవాడా నువ్వు గద్దె ఎత్తు నీ గిత్త ఎత్తి ఉంటుండే నువ్వు నాకు అంతా నాయ రారా కొడుకు కానీ ఆ కొడుకు దశపతి రాదని ఎత్తుకున్నావమ్మా లక్ష్మీదేవి బయలు ఎట్లా పోతున్నదే ఓ రామ రామ అమ్మా వీళ్ళెవరమ్మా నా కొడుకు మరి నువ్వు గిడి దండం పెడితే నీ కొడుకు గడి పెడతాడు దండం అయ్యో కొడుక అమ్మా కొడుక దుషపతి రాజు ఇక్కడ సార్కి ఇక్కడ కొడుక మందికి మొక్కది ఏమవుతుందిరా నీ అవ్వ సార్కు దండం పెడితే ఏమవుతుంది సార్కు దండం పెడితే చదవస్తుంది కొడుక మనం ఓంగా వీళ్ళు మనిషికి 150 ఇస్తే పొద్దుగాల ఓంగా జమ్ముకుంటే టిఫిన్ చేసి ఇంటికి పోతాం సార్కు దండం పెడితే ఏమవుతుంది చెప్పండి పొక్క తిప్పలే నాకు ఒక్కరికే ఉన్నది బిడ్డ మీకు మూసుకుపోయింది అందరికి ఉన్నది కొడుక నమస్తే లంజయ్య సార్ లంజయ్య సార్ కాదరా అంజయ్య సార్ సార్ ఇప్పుడే అలవాటు కాబట్టి ఎవరికి అలవాటు అయ్యేది బళ్ళకు సారు అదేరా బళ్ళకి జేం చేస్తాను అలవాటు అవ్వడు కాదు కొడుక మా మమ్మీ మమ్మీ అవ్వా కన్న తల్లి ఉంటే పిల్లలకు చదువు రాదు ఇంటికి వెళ్ళిపో నీ కొడుకు శ్రీకారం పెడతా అమ్మో శ్రీకారం కాదురా శ్రీకారం ఓంకారం మమకారం గుణకారం నీకు చదువు నేర్పిస్తారు కొడుకు సారు అమ్మమ్మ లంజ అంటారా అమ్మమ్మ లంజ అంటే కళ్ళు పోతాయి కొడుక అమ్మమ్మ అన్నది కానీ బాపమ్మ అనొచ్చు ఏం కాదు అమ్మమ్మనే అనాలి బాపమ్మ దేవత ఎందుకురా బాపమ్మ ఎట్లని దేవత కానీ అమ్మా అప్పటికి నువ్వు రా ఎందుకురా పాలిత్తు అరే మావయ్య దిగుతాడు మీ దగ్గర దిగుతాడు పోషికి మావయ్య అత్త కానీ మా తాతయ్య నీకు బంకపాలు ఉన్నాయి నీ తాతయ్య అత్త మీ అమ్మ ఆగబోబా హరి హరి రఘునందరా శ్రీహరి రాఘవులే సీతారాముండా
మరి పిల్లగా జమ్మికుంట గ్రామంలో జరిగే పండుగ మరి గుల్లి పోషవ్వ గారి మరణించిన సందర్భంగా ఈ రోజు తన ఆత్మశాంతి కొరకై ఏ లోకాన ఉన్న మా తల్లి పోసవ్వ సక్కంగా స్వర్గంలో నిద్రవట్టనని తన ఆత్మశాంతి కొరకై రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాన్లు మరి ఆత్మగల్ల బిడ్డ మరి బిడ్డ మహాదేవి మరి బిడ్డ రమాదేవి బిడ్డ రమాదేవి అల్లుడు తిరుపతి మరి బిడ్డ రాజేశ్వరి మరి అల్లుడు సారయ్య మరి బిడ్డ రేణుక మరి అల్లుడు సంజీవ్ మరి బిడ్డ పద్మ మరి బిడ్డ కృష్ణవేణి మరి అల్లుడు ప్రకాష్ మరి బిడ్డ శోభ మరి అల్లుడు దేవయ్య మరి బిడ్డ ఉషవ్వ మరి అల్లుడు నరేష్ మరి బిడ్డ రజిత మరి మరిది ఓదెలు మరి బిడ్డ జయవ్వ మరి అల్లుడు కుమారస్వామి మరి మనవరాలు ప్రభావతి మనవడు తిరుపతి మరి మనవరాలు మమతవ్వ మరి మనవడు రమేష్ మరి మేనగోడలు స్వరూప మరి కొడుకు సదానందం వీళ్ళందరూ కలిసి మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మరి కొడుకులు కోడళ్ళు తలంత బలిగం కలిసి రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివి తల్లి నా తల్లి పోషవ్వ నీ బాకి తీర నా తల్లి నువ్వు లేను నీ ఇల్లు చిన్నవే ఇందే తల్లి పోషవ్వా ఏ తోవలత్తవు తల్లి ఓ తల్లి పోషవ్వా కొండలు 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 కొండలున్నావా తిరుపతి ఓ బిడ్డ రాజేశ్వరి నా అల్లుడా సారయ్య నా బిడ్డ రేణుకవ్వా ఓ అల్లుడా సంజీవు నా చిన్న బిడ్డ పద్మవ్వ మిమ్మలగన్నగాని బిడ్డో నేను మీ రాతగలలేదు బిడ్డ మీరు తండ్రికి రోజు కోరి బిడ్డలయ్యారు తల్లికి రోజు కోరి బిడ్డలయ్యావా నా నలుగురు బిడ్డలారా
నా బిడ్డ కృష్ణవేణి, నా అల్లుడా ప్రకాశు, నా బిడ్డ శోభవ్వ అల్లుడా దేవయ్యా నేను వెళ్ళిపోతున్నారాయిరా. నా బిడ్డ ఉషవ్వ, నా అల్లుడా నరేషు, నా బిడ్డ రజితవ్వ, నా బాకి తీరనే అవ్వ. ఓ బిడ్డో నా బిడ్డ జయవ్వ అల్లుడా కుమారస్వామి, ఓ మనవడా నా మనవడా తిరుపతి, నా మనవరాల ప్రభావతి నేను వెళ్ళిపోతున్ననే అవ్వా. ఓ మనవరాల మమతవ్వ, ఓ మనవడా రమేషు, ఇయా పాపకారి దేవుడైన బలిగ మూలవాపే. నా మనవరాళ్ళు నన్ను వట్టుగా పాయేనా, నా మనవలారా నా కొడుక నా మేనగోడల స్వరూపవ్వా, నా కొడుక సదానందము నేను వెళ్ళిపోతున్నా, నా బాగి తీరుతుంది. నన్నిచ్చిన దేవుడు నా కాగు ఇంపిండు కొడుకో, నేను తలంత బలగములకి వెళ్ళి ఎడవాసిపోతాన్నా, నా బాగి తీరింది, నా పేరు వాసిపోతుంది అవ్వా. ఆకాశ దీపాని ఓ నా తల్లి, అందాల దేవతవే తల్లి పోషవ్వా. ఆకాశ దీపాని ఓ నా తల్లి, అందాల దేవతవే తల్లి పోషవ్వా. ఆకాశ దీపాని ఓ నా తల్లి, అందాల దేవతవే తల్లి పోషవ్వా. గాని నా బిడ్డ మీరాగార పోతీనే నా బిడ్డ. అంత బాబు దేవుడైనా నా బిడ్డల్లారా, ఇందరిని ఎడవాపేనా నా బిడ్డల్లారా. నాకాకు చెప్పినాడు మనవరాళ్ళ ప్రేమకైనా నేను నోసుకోకపోతే, మనవాళ్ళ ప్రేమకైనా నేను నోసుకోకపోతే, నీ అన్నకు తొవ్వ దొరికినదే నా బిడ్డల్లారా, మీ తల్లి బాగి తీరేనా నా బిడ్డల్లారా. ఈడికి 11 రోజులాయే నా పండు ఒడిసింది, ఎంత కష్టం వచ్చినా నేనల్లా చూడరాను, నా బాకి తీరింది. నా భర్త వేరతవ్వ అయ్యొక్కతో వల్ల నేనెళ్ళి పోతూ ఉన్నా, అవ్వలేని బిడ్డలు అయ్యలేని బిడ్డలు, మీ రన్నదమ్ములు లేని వాళ్ళు ఇయ్య మీరల్లా అయిపోతీరే నా బిడ్డల్లారా. ఆ బాకి మీరు అత్తగారి ఇళ్ళల్లో ఉన్ననాడు మీరు కొడవలు పట్టుకొని తేనె కాడ సిలక కాడ మీరు పని అయ్యంగనో బతిగల వంగను, మీకు తల్లాది గత్తె తండ్రి ఆది గత్తె కర్ర కర్ర కడబడి కన్నీళ్ళు తీస్తారా బిడ్డలారా. మరి ఆత్మగల్ల బిడ్డలు వల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మేనగోడలు కొడుకు కలిసి మా తల్లి పోషవ్వ ఏ లోకం వెళ్ళిపోయింది, ఇందరిని విడనాడి ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోయా మా తల్లి పోషవ్వ అని
మరి ఇంతమంది మరి బిడ్డలు అల్లుళ్ళు మరి మనవలు మనవరాన్లు మరి మేనగోడలు కొడుకు వీళ్ళందరూ కలిసి మరి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఇంతమంది. మాది భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఓకకథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఇంతమంది. మా కథలు ఎంకే టీవీలో యూట్యూబ్ లో ఎంతో మంది మా కథలు చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బాంధవై చనిపోయిన వాళ్ళ తల్లి పోషవ్వ మనుండి ఉన్న బిడ్డలకు వల్లులకు మనవలకు మనవరాలకు మేనగోడలకు కొడుకు తలంత బలగానికి కలిసి కలల్ల నీడల్ల కనబడిపోయిండ్రి ఓ పెద్దలాలా. హరి 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 శ్రీహరి రాఘవులే అటువంటి ఒక్క ఏనాడు అటువంటి మంత్రి వీరసేనుడు గనక ఆ తల్లి మంత్రి వీరలక్ష్మీదేవి అటువంటి ఆ కొడుకు దేశపతి రాజును ఆగు ఏనాడు తీసుకుపోయి ఊరు బయట మాలింగమ్మ స్వామి గుళ్ళల్లో అటువంటి గుళ్ళ బాసుకు బల్లె వడగొట్టింది. ఆ కొడుకును బల్లె వడగొట్టి ఇంటికి వచ్చే కన్న కొడుకు అటువంటి ఆ దేశపతి రాజు పలక బలపం చేత పట్టుకొని ధర్మ హై స్కూల్లో అటువంటి బల్లల్లా మరి ఏనాడు ఏడేడు మాటలు మాడగలుగుతున్నారు. అదే నాడు మరొక అటువంటి ఆ దేశపతి మహారాజు బల్లెకచ్చున్నాడు. కాలుళ్ళ పిల్ల సత్తమ్మ బడికత్త ఉన్నాడు. మరి కోట్ల పిల్ల ఎక్కమ్మ బడికత్త ఉన్నది. పేరొల్ల పిల్ల మంగమ్మ కాదు అంటా దోస్తులు కాదురా. మంగమ్మ చాలా సత్యమ్మ కోట్ల ఎంకమ్మ ముగ్గురు దంట దోస్తులు. మరి ముగ్గురు కలిసి అదే బడికొచ్చింది. బల్లల్లానే పిల్లలు పుస్తకాలు అవసరం పడ్డా ఏదన్నా మరి పరీక్షలల్లా ఏదన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పిల్లగాన్ని నడుకుంటూ ఉన్నారా. ఇక అట్లా కొన్ని రోజులు
ఆదివారం మొదలు పెట్టాలి. ఈ ఆదివారం రోజు బడికి సెలవు కాబట్టి ఈ ఆదివారం నాడే ఆట మొదలు పెట్టుకున్నాం. చెల్లె ఏం ఆట ఆడదా? ఏం ఆట ఆడదామంటే అన్న దుర్గా ఇంగ్ల దుర్గా ఆడదాం. అన్న దుర్గం ఇల్ల దుర్గం ఏమద్దు కానీ ఆలంగిలంగా దంగుడుతులు కూడా ఆడదాం పాటే. ఓ లంజముండా అంగుడుతూ కూడా అంగి దుర్గం అనుకో నీ మూతి పది తెబడి చేసుకోలే అని సెన్సు లంజ అంతేనా? ఏది నడబెట్టుకొని కొట్టుకుందామా? అర్థం వద్దు కూర్చుని వల్ల దోసకాయ ఉసికాయ ఇట్లా దోసకాయ లెక్క వేసి పుల్ల కూర్చుడు ఇట్లా నడవ అది ఆడదావా? అది ఆడవాళ్ళు ఆడుకునే ఆటే. చెల్లె మరి పిచ్చకాయలు ఆడుకుందామా? కచ్చకాయలు ఆడవాళ్ళు ఆడుకునేది కచ్చకాయలు. ఎందుకు అంటే దోసకాయ ఇంకేమంటారా? దుర్గా దుర్గా ఆడుకుందా? ముక్కు గిల్లుడు ఆడలకు వచ్చేదో బతుకమ్మ పండుగ, మొగళ్ళకి వచ్చేదో గత్తర పండుగ. గత్తర పండుగ దసరా పండుగ అంటానా? గత్తర పండుగ అంటే ఎవరా? దసరా నాడు పక్కన అమ్మవాళ్ళు గత్తర గత్తరలు ఎత్తది గత్తరలు ఎత్తది. అప్పుడు అత్త తెలియదా పిల్లలు తెలియదా? నీ తాడిదే బాడుకో చెల్లె. మరి గా పూల తోటకు పోయి పూలు కోసుకొచ్చుకుందాం చెల్లె. ఇవాళ రికా ఉంటుంది మనకు ఆడల్లో కావాల్సింది పువ్వులు. అప్పుడు చూడు ముగ్గురు అక్క ఎల్లాళ్ళు కలిసి